గారు 67 మంది కొత్త ఎమ్మెల్యేల్లో 56 మందికి అసలు రాజకీయాలే తెలియవు. వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో అడపాదడప ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే అవకాశం ఉంటుంది, వైసీపీ నిలబెట్టిన రాజ్యసభ అభ్యర్థికే ఓటేసే అవకాశం ఉంటుంది అనేది వెంకటరెడ్డి గారి అభిప్రాయం. వెంకటరెడ్డి ఎందుకంటే గత చెప్పండి ఒక శాంతిప్రసాద్ గారు సబ్మిషన్ అంటే 56 మందికి రాజకీయం తెలియదు అన్నారు కదా, అదే నా సబ్మిషన్ కాదు. ఇప్పుడు రాజ్యసభలో ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చేస్తే ఆల్సర్ గెలిచిపోతారు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎంతవరకు కన్సిడర్ చేస్తారో లాయర్ గారు ఉన్నారు, హనుమంత్ రెడ్డి గారు అది అడగాలని సబ్మిషన్ అడిగారు. కొంచెం క్లారిఫై చేయండి. ఒక చిన్న సబ్మిషన్, ఎంతమంది పోటీలో ఉంటారో అన్ని ప్రిఫరెన్స్ ఉంటాయి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ముగ్గురు కాకుండా నలుగురు ఉంటారో 4 ప్రిఫరెన్స్లు ఉంటాయి, 5 మంది ఉంటే 5 ప్రిఫరెన్స్లు ఉంటాయి. కాబట్టి ఎంతమంది పోటీలు ఉంటారో అన్ని ప్రిఫరెన్స్లు ఉంటాయి. బహుశా శాంతిప్రసాద్ గారు కరెక్ట్ చేయొచ్చు. రైట్, శాంతిప్రసాద్ గారు. ఇప్పుడు మా బార్ కౌన్సిల్ ఎన్నికలు కూడాను ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ లో ఉంటుంది. 25 మంది సభ్యులు ఉంటారు. 25 మందిలో మీరు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో 1, 2, 3, 4 అట్లా ఇచ్చుకోవచ్చు. మొదటి కౌంటింగ్ లో 1 అని వచ్చి అందరూ కూడా వాళ్ళ సంపూర్ణంగా ఆ యొక్క సంఖ్య దాటితే డిక్లేర్ చేసేస్తారు. ఆ సంఖ్య రానప్పుడు అప్పుడు సెకండ్ కౌంట్ మొదలెడతారు. అప్పుడు దాంట్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు అనేది చూస్తారు. అది అట్లా జరిగే విధానం. కాబట్టి అది దాని గురించి వదిలేస్తే ఇప్పుడు మా సోదరుడు వెంకటరెడ్డి చాలా పెద్ద మాట మాట్లాడారు. విశ్వసనీయతలాగా ఉండాలి, రాజకీయ భిక్ష పెట్టాం. 7 సందింటి రాజశేఖర్ రెడ్డి ఎక్కడివాడు, అతనికి ఈ స్థాయిలో ఖ్యాతిచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 7 సందింటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడివాడు? కాంగ్రెస్ పార్టీ. అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే 7 సందింటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు? మరి విశ్వసనీయత ఉందా? ఆ యొక్క రాజకీయ కృతజ్ఞత ఉందా? వెన్నుపోటు పొడిచాడుగా కాంగ్రెస్ పార్టీ చంపేశారు కదా ఆంధ్ర రాష్ట్రంలో. రేపు అదే గది మీకు పడుతుంది. మీకు రాజకీయ భిక్ష పెట్టాం కాబట్టి మాకు కాళ్ళకు దండం పెట్టాలి. ఇదే సామాజిక న్యాయం లేని సామాజిక న్యాయం పలికే వ్యక్తుల యొక్క నోటి వెంట వచ్చే మాటలు నైజం కూడా. పేరుకు సామాజిక న్యాయం పలుకుతారు కానీ అసలు ప్రాక్టికాలిటీ ఉండదు. వీళ్ళు కూడా అంటే 62 మంది కృతజ్ఞత ఎందుకు చూపాలి? రాజకీయ భిక్ష పెట్టావా? రాజకీయ భిక్ష పెడితే నీకు జీవితానికి ఉప్పుడికి చేయాలా? మళ్ళీ నువ్వే పేక నువ్వేస్తావా? అంటే నిన్ను పైకి తీసుకొచ్చి మళ్ళీ కత్తి పెట్టి పొడిచి చంపేస్తే రాజకీయంగా అయినా సరే భజన చేయాలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎందుకు భజన చేయాలా? ఎందుకు కాంగ్రెస్ నిట్టలుగా చీల్చావు? కాంగ్రెస్ ఈ రోజు చంపేశావు ఆంధ్రాలో. ప్రాణం పోస్తా ఉంటే దానికి ఎందుకు అడ్డం పడుతున్నావు? రెస్పాండ్ అవ్వండి వెంకటరెడ్డి గారు, రెస్పాండ్ అవ్వండి. బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడతాడు, నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం మీరు అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మీరు అన్నట్టుగా ఆ ఎమ్మెల్యేలు చీల్చి ఆ ప్రభుత్వాన్ని వినండి సార్, మాట్లాడతారు. ముఖ్యమంత్రి సీట్ కావాలని అడిగాడు చంద్రబాబు నాయుడు లాగా. ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు లాగా ఆ ఎమ్మెల్యేని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పడేసి ఈయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కితే మీరు అన్నట్టుగా విశ్వసనీయత విలువలు లేనటువంటి కోర్టులో కూడా ఇట్లా వాదిస్తాడేమో. ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు, మీకు విలువలు విశ్వసనీయత గురించి చెప్తున్నారు. నీతి వాక్యాలు చెప్పినప్పుడు నీకు కూడా తగు తెలుసు, ఆలోచించి. అంటే ప్రభుత్వాన్ని పడేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చాడు అనేది ఆయన అభిప్రాయం. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి అవ్వంటే వద్దు, ఇది వాళ్ళు ఎన్నుకున్నది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు, మీరు నాకు సంతకాలు పెట్టి నన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఇది తప్పు, అది కాదు, మరి నన్ను ఎన్నుకోలేదు ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీకి ఏదో వెన్నుపోటు పొడిచామంటే రాజీనామా అది విశ్వసనీయత అంటే, అది విలువలంటే, అది విలువల విశ్వసనీయత అంటే
పొద్దున కూడా ఒక పార్టీతో రాత్రి కూడా ఇంకొక పార్టీతో కాపురాలు చేసిన కాదు విశ్వసనీయత అంటే. పొద్దున కూడా బీజేపీతో మీరు మళ్ళీ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడితే చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. ఎమ్మెల్యేలు ఎవరికి అనుకూలంగా ఉంటారో చూద్దాం. విలువలు విశ్వసనీయత లేనటువంటి ఒక పార్టీలో నువ్వు ప్రతినిధిగా వచ్చి మాట్లాడుతున్నారు శాంతిప్రసాద్ గారు. మీరు పొద్దున కూడా పార్టీ పెట్టుకున్నాం. వెంకరెడ్డి గారు తర్వాత చర్చిద్దాం, టాపిక్ డైవర్ట్ అవుతుంది, దయచేసి ఆగండి. రాజ్యసభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారనే దాన్ని బట్టి తర్వాత మళ్ళీ చర్చిద్దాం. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది కొసమెరుపు. ఇక్కడ మరి ఏం జరిగిద్దో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్న